వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్రం వరంగల్లో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్లో వేకెంట్గా ఉన్న వేరియస్ జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ జాబ్స్కి సంబంధించి ఆఫీసర్ లెవెల్ జాబ్స్ ఇందులో ఉన్నాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ వేకెన్సీ ఉన్నాయి. ఒక్కొక్క దానికి సంబంధించిన వివరాలు చెప్తాను. అండ్ ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు, కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే కాదు, ఇవి పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు. అయితే వరంగల్ అనేది తెలంగాణ ప్రాంతంలో ఉంది. మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అంటే ఎస్, అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఎన్ఐటి వరంగల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్. సో తెలంగాణ వాళ్ళకి ఎంత రైట్స్ ఉంటాయో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కూడా అంతే రైట్స్ ఉంటాయి అప్లికేషన్ చేసుకోవడానికి. కాబట్టి తెలంగాణ అయినా ఆంధ్ర అయినా మీరు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ వేకెన్సీ ఉన్నాయని చెప్పాను కదా. పోస్టును బట్టి మినిమం 45,000 నుంచి మ్యాక్సిమం 85,000, లక్షకు పైగా శాలరీ వచ్చే జాబ్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, డీటెయిల్డ్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి, ఏమేమి వేకెన్సీ ఉన్నాయి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి. ఇంకా ఎవరైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలి అంటే ఇప్పుడే మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు చూసి ఆ క్వాలిఫికేషన్స్ కానీ మీరు ఉంటే వాటికి అప్లికే చేసుకొని గవర్నమెంట్ జాబ్స్ అనేవి మీరు సాధించవచ్చు. డియర్ ఫ్రెండ్స్, మన చుట్టూ చాలామంది జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు. ఆన్లైన్లో వాట్సాప్ గ్రూపుల్లో చూసి అప్లై చేసిన స్టిల్ జాబ్స్ దొరకడం లేదు. మోస్ట్లీ ఆన్లైన్ జాబ్స్ ఫేక్ అండ్ కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. కొందరు డబ్బులు అడుగుతారు, మరికొందరు తర్వాత కాల్ చేస్తామని మనకు చేయరు. అందుకే మిస్టర్ విజయ్ .in వారు లోకల్ జాబ్స్ కోసం ఒక సింపుల్ సిస్టమ్ తీసుకొచ్చారు. వీళ్ళు ఫీజు కూడా ఏం తీసుకోరు, ఫేక్ ప్రామిసెస్ ఏం చేయరు. మీరు దగ్గరలో ఏమైనా జాబ్స్ ఉంటే డైరెక్ట్గా వీళ్ళు మీకు కాల్ చేసి చెప్తారన్నమాట. మీరు షాప్లో జాబ్స్ కోసం, డెలివరీ జాబ్స్ కోసం, ఆఫీస్ వర్క్లో జాబ్స్ లేదా సేల్స్ జాబ్స్, డ్రైవర్ జాబ్స్, ఇలాంటి జాబ్స్ కోసం కనుక మీరు చూస్తుంటే ఇమీడియట్గా మిస్టర్ విజయ్ .inలో రిజిస్టర్ అవ్వండి. లింకు డిస్క్రిప్షన్లో ఉంది. రియల్ జాబ్స్ వచ్చినప్పుడు కాల్ వస్తుంది. జాయిన్ మిస్టర్ విజయ్ .in. ఇట్స్ టేక్స్ ఓన్లీ 5 minutes. డియర్ ఫ్రెండ్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ నుంచి అఫీషియల్గా విడుదల చేసిన నోటిఫికేషన్ ఇది. ఇందులో 6 రకాల పోస్టులు ఉన్నాయి. 1 సూపరింటెండెంట్, 2 టెక్నికల్ అసిస్టెంట్, 3 సీనియర్ అసిస్టెంట్, 4 సీనియర్ టెక్నీషియన్ అండ్ 5 జూనియర్ అసిస్టెంట్, 6ది టెక్నీషియన్. సో ఈ అన్ని పోస్టులకి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా మనం అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఒక్కొక్క పోస్టుకు సంబంధించిన వివరాలు, అలాగే నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇది మనకి నోటిఫికేషను. ఇందులో సూపరింటెండెంట్ అనే వేకెన్సీస్ 2 ఉన్నాయి. అలాగే టెక్నికల్ అసిస్టెంట్ 11 పోస్టులు ఉన్నాయి. సీనియర్ అసిస్టెంట్ 2, సీనియర్ టెక్నీషియన్ 7 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ 3, అలాగే టెక్నీషియన్ 14 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఇందులో సూపరింటెండెంట్ మరియు టెక్నికల్ అసిస్టెంట్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇవి గ్రూప్ బి కింద ఉంటాయి. అంటే వీటికి శాలరీ అనేది 35,400 బేసిక్ పేరుతో ఉంటుంది. అన్ని అలవెన్సెస్ అది కూడా కలుపుకుంటే డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఇంకా కొన్ని అలవెన్స్ అన్నీ కూడా కలుపుకుంటే మనకి 60,000కు పైగా శాలరీ స్టార్టింగ్లో వస్తుంది. అండ్ గ్రూప్ సి కింద మనకి సీనియర్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్ జాబ్స్ ఉన్నాయి. వీటికి 25,500 బేసిక్ పే ఉంది కదా. ఈ జాబ్స్కి అయితే మనకి నియర్లీ 50,000కు పైగా శాలరీ ఉంటుంది. 21,700 బేసిక్ పే ఉన్నటువంటి పోస్టులకి 40,000కు పైగా శాలరీ మనకి స్టార్టింగ్లో వస్తుందన్నమాట. సో ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబ్స్ కాబట్టి ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మొదటగా సూపరింటెండెంట్ అనే జాబ్కి సంబంధించి ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదా మీ దగ్గర మాస్టర్స్ డిగ్రీ ఉన్నా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అంటే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఏదైతే ఉంటాయో వీటిపైన నాలెడ్జ్ ఉంటే కూడా సరిపోతుంది. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్. ఇందులో డిఫరెంట్ డిసిప్లైన్స్ ఉన్నాయి. ఆ డిసిప్లైన్స్ ఏంటి అంటే సివిల్ ఇంజనీరింగ్, అలాగే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, అలాగే సిడిఐఎస్, ఎస్టేటు, హార్టికల్చరు అండ్ మెకానికల్. ఈ విధంగా మనకి ఇందులో 8 ట్రేడ్స్ ఇచ్చారు. ఓకే, దేంట్లో టెక్నికల్ అసిస్టెంట్ అనే పోస్టుకు సంబంధించి 8 ట్రేడ్స్ ఇవ్వడం జరిగింది. వీటిలో
మీరు అప్లికేషన్ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ ఇంజనీరింగ్‌కి అప్లికేషన్ చేయాలనుకుంటే, బీఈ లేదా బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ గానీ, లేదా డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ గాని చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో, మీరు ఇంజనీరింగ్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. 2 క్వాలిఫికేషన్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఏదో ఒక క్వాలిఫికేషన్ డిప్లొమా లేదా బీటెక్ ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌కి సంబంధించి కూడా సేమ్. బీఈ గానీ, బీటెక్ గానీ, ఎంసీఏ గానీ, ఎవరైనా డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన వాళ్ళు గానీ, లేదా డిప్లొమా చేసిన వాళ్ళు గానీ, లేదా బీఈ, బీటెక్ గానీ, లేదా మాస్టర్స్ డిగ్రీ గానీ, ఏదైనా ఒక క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఈ జాబ్స్‌కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కూడా సేమ్. డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ లేదా ఇంజనీరింగ్ ఇన్ ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫిజిక్స్‌కి కూడా డిగ్రీ ఇన్ ఫిజిక్స్ లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే సిడిఐఎస్కి సంబంధించి ఎవరైతే బీఈ లేదా బీటెక్, ఎంసీఏ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా డిప్లొమా చేసిన వాళ్ళు కానీ, లేదా డిగ్రీ చేసిన వాళ్ళు కానీ, మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎస్టేట్కి సంబంధించి ఈ ఎస్టేట్ ట్రేడ్కి సంబంధించి బీఈ లేదా బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ లేదా ఆర్కిటెక్చర్ లేదా కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ లేదా డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. హార్టికల్చర్ సంబంధించి డిగ్రీ ఇన్ హార్టికల్చర్, అగ్రికల్చర్ లేదా ఫారెస్ట్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ హార్టికల్చర్, అగ్రికల్చర్, ఫారెస్ట్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ కూడా సేమ్. బీఈ లేదా బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ లేదా డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి సీనియర్ అసిస్టెంట్. ఈ సీనియర్ అసిస్టెంట్కి సంబంధించి మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ చదివి ఉంటే మనం అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. టైపింగ్ స్పీడ్ అనేది 35 వర్డ్స్ పర్ మినిట్ మనకి అడిగారు. ఇప్పుడు మీకు టైపింగ్ రాకపోయినా కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు అప్లై చేసుకోవాలి. ఒక నెల రోజుల పాటు టైం ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు హాల్ టికెట్స్ పంపించాలి, మళ్ళీ ఎగ్జామినేషన్ రాయాలి. దాని తర్వాత మనం క్వాలిఫై అయితే ట్రేడ్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి మినిమం 4 నుంచి 5 నెలలు పడుతుంది. ఆలోపు 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ అనేది మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. దాంతోపాటుగా బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది అడిగారు. వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ పైన అది ఉంటే మీరు సీనియర్ అసిస్టెంట్కి అప్లికేషన్ చేయవచ్చు. సో నెక్స్ట్ వేకెన్సీస్ వచ్చి మనకి సీనియర్ టెక్నీషియన్. ఇందులో డిఫరెంట్ డిసిప్లైన్స్ ఉన్నాయి. కెమికల్ ఇంజనీరింగ్, నేను ఒకసారి ట్రేడ్స్ చెప్తాను వినండి. కెమికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, సిడిఐఎస్, అలాగే ఎస్టేట్, ఈ విధంగా 5 ట్రేడ్స్ అనేవి ఇందులో ఉన్నాయి. ఈ 5 ట్రేడ్స్కి సంబంధించి మీరు అప్లై చేయాలనుకుంటే అన్ని పోస్టులకి కూడా ఇంటర్మీడియట్లో సైన్స్ స్ట్రీమ్ ఎవరైతే చదివి ఉంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదా రెస్పెక్టివ్ ట్రేడ్లో ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదా డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ కెమికల్ ఇంజనీరింగ్ అనే పోస్టుకు సంబంధించి ఎవరైతే ఐటీఐలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన వాళ్ళు కానీ, లేదా డిప్లొమాలో చేసిన వాళ్ళు కానీ అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి మనకి ఐటీఐ కానీ, లేదా ఇంటర్మీడియట్ సైన్స్ స్ట్రీమ్ కానీ, లేదా డిప్లొమా కానీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫిజిక్స్ కూడా ఎవరైతే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో కంప్లీట్ చేసి ఉంటారో ఇంటర్మీడియట్ కానీ, ఐటీఐ కానీ, లేదా డిప్లొమా కానీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సిడిఐఎస్కి సంబంధించి ఇంటర్మీడియట్ సైన్స్ చదివిన వాళ్ళు కానీ, లేదా ఐటీఐ కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కానీ, లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన వాళ్ళు, లేదా డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎస్టేట్కి సంబంధించి ఐటీఐ సివిల్ కానీ, లేదా డిప్లొమా సివిల్ కానీ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అన్ని పోస్టులకి ఓన్లీ ఇంటర్మీడియట్ సైన్స్ స్ట్రీమ్ చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి జూనియర్ అసిస్టెంట్. ఈ జూనియర్ అసిస్టెంట్ అనే జాబ్స్కి సంబంధించి టోటల్గా 3 పోస్టులు ఉన్నాయి. అన్నీ కూడా అన్రిజర్వ్డ్ వేకెన్సీసే కాబట్టి ఏ క్యాస్ట్ వారైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అలాగే టైపింగ్ స్పీడ్ 35 వర్డ్స్ పర్ మినిట్ మనకి వస్తే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు రాకపోయినా పర్లేదు, అప్లికేషన్ చేసుకొని తర్వాత మనం టైపింగ్ టెస్ట్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. అప్పుడు మనము టైపింగ్ చేస్తే సరిపోతుంది. అలాగే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, ఎక్సెల్, వర్డ్, పవర్ పాయింట్ పైన మనకి నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ టెక్నీషియన్ జాబ్స్. ఈ టెక్నీషియన్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్టులు అనేవి ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఫిజిక్స్, సిడిఐఎస్, ఎస్టేట్, అలాగే ఆడియో విజువల్ సెక్షన్ సంబంధించి ఇన్ని రకాల పోస్టులు, మొత్తం 9 రకాల ట్రేడ్స్ అనేవి ఉన్నాయి. సో ఈ ట్రేడ్స్లో మీరు ఏదైతే అప్లై చేయాలనుకుంటున్నారో, ఏ ట్రేడ్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో అన్ని పోస్టులకి కూడా మీ దగ్గర ఓన్లీ ఇంటర్మీడియట్ సైన్స్ స్ట్రీమ్ సబ్జెక్ట్స్ మీరు చదివిన క్వాలిఫికేషన్ ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు.
లేదా ఐటీఐలో రెస్పెక్టివ్ ట్రేడ్ చదివిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు, లేదా డిప్లొమా ఇన్ రెస్పెక్టివ్ ట్రేడ్ చదివిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. అన్ని క్వాలిఫికేషన్స్ అవసరం లేదు మనకి, ఏదో ఒక్కటే డిప్లొమా కానీ ఐటీఐ కానీ లేదా ఇంటర్మీడియట్లో సైన్స్ సబ్జెక్ట్స్ చదివిన ట్రేడ్ కానీ మన దగ్గర ఉంటే మనం అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి ఇందులో మీ ట్రేడ్కి సంబంధించి ఉందా లేదా అని చూసుకొని మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. ఇక ఏజ్ రిలాక్సేషన్ ఆల్రెడీ నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ 3, పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ చేసుకునే లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఇక్కడ ఈ పోస్టులకి అన్రిజర్వ్డ్ ఓబీసీ ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళు ₹1000 ప్రాసెసింగ్ ఛార్జెస్, అలాగే ఎగ్జామినేషన్ ఛార్జెస్ 500, టోటల్గా 500 ప్లస్ జీఎస్టీ సపరేట్గా ఉంటుంది. 18% ఏమో జీఎస్టీ వస్తుంది. సో మొత్తం ఈ విధంగా ఫీజు అనేది వీళ్ళు పే చేయాలి. ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీ ఉమెన్ క్యాండిడేట్స్ అయితే ₹1000 ఫీజు ప్లస్ జీఎస్టీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ గవర్నమెంట్ని నేను ఒకటే ప్రశ్నించాలి అనుకుంటున్నాను. నిరుద్యోగులు, ఈ అన్ని జాబ్స్కి కూడా నిరుద్యోగుల కోసమే విడుదల చేశారు. అలాంటప్పుడు నిరుద్యోగులకి ఇంత మొత్తంలో ఫీజు పెట్టడం కరెక్టేనా అనేది మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్స్లో అయితే తెలియచేయండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనకి ఈ జాబ్స్కి సంబంధించి ఈ అఫీషియల్ వెబ్సైట్లో మనకి సిలబస్ ఇవన్నీ కూడా ఇంకా అప్డేట్ చేయలేదు. సో మనకి అతి త్వరలోనే చేసే అవకాశం అయితే ఉంటుంది. వన్స్ మనకి సిలబస్ కానీ అన్ని వివరాలు అప్డేట్ చేసిన తర్వాత నేను మీకు క్లియర్గా చెప్తాను. మనకి నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చారు. ద స్కీమ్ ఆఫ్ సెలెక్షన్ ప్యాటర్న్ అండ్ ఇండికేటివ్ సిలబస్ ఆఫ్ ద సెలెక్షన్ ప్రొసీజర్ ఆఫ్ ద పోస్ట్ విల్ బీ నోటిఫైడ్ సెపరేట్లీ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం అంటున్నారు. అంటే ఈ మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ లాస్ట్ డేట్ ఉంటుంది కదా, ఆ లాస్ట్ డేట్ అయిపోయే లోపు మనకి దీని యొక్క సెలెక్షన్ ప్రొసీజర్ ఏంటి, ఒక్కొక్క పోస్టుకు సంబంధించి సిలబస్ ఏంటి అనేది తర్వాత మేము సపరేట్గా మా వెబ్సైట్లో పెడతాము, చెక్ చేయండి అని చెప్తున్నారనమాట. అండ్ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. ఫస్ట్ స్టేజ్ సెలెక్షన్ ప్రాసెస్కి సంబంధించి సిబిటి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు అంటున్నారు. ఇందులో మనకి హైదరాబాదు, ముంబై, ఢిల్లీ, కోల్కతా ఈ 4 సెంటర్స్లో మాత్రమే మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో మనకి 9/1/2026 నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 8 ఫిబ్రవరి 2026 లోపు ఆన్లైన్లో మనం అప్లికేషన్స్ అనేవి చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసే లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడికి వచ్చి ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై పైన క్లిక్ చేసి మనం అప్లికేషన్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది మనకి ఇంపార్టెంట్ డేట్స్ అనేవి కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ మీరు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి పేమెంట్ చేసిన తర్వాత మనకి లాగిన్ క్రెడెన్షియల్స్ అనేవి వస్తాయి, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ వస్తాయి. వాటిని యూజ్ చేసి మనం లాగిన్ అయ్యి మళ్ళీ అప్లికేషన్ అనేది చేసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.